బాలికల రక్షణ మనందరి బాధ్యత. ఈ మధ్య ప్రతిరోజు వార్తల్లో ఒకే రకం శీర్షికలు: చిన్నారిపై దారుణం, బాలికపై అత్యాచారం. ఇది కేవలం వార్త కాదు, ఇది మన సమాజానికి గాయం. మనసు కదలాల్సిందే. ఇది ఒక కుటుంబం బాధ కాదు, ఇది మన దేశ ముఖంపై మచ్చ. ఒక చిన్నారి, ఆమె కలలు, ఆమె నవ్వు ఒక్క క్షణంలో ఛిద్రమైపోయాయి. ఇది కేవలం అత్యాచారం కాదు, హత్యాచారం. శరీరాన్ని మాత్రమే కాదు, ఆమె బాల్యాన్ని, భవిష్యత్తును చంపిన నేరం. ఎందుకు జరుగుతున్నాయి ఈ దారుణాలు? అమ్మాయిని వస్తువుగా చూసే వక్రీకృత మనస్తత్వం, పోర్ను ప్రభావం, కామాన్ని హింసగా మార్చే విష సంస్కృతి, మనవాళ్లే అనే నేరస్తులను కాపాడే నిశ్శబ్ద సమాజం. కేసులు సంవత్సరాల పాటు సాగి న్యాయం ఆలస్యం కావడం. బాలల రక్షణ కోసం చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల గురించి మనం ఇంతకుముందు చాలా వీడియోలు చేసుకున్నాం. మన మనసుల్లో మార్పు లేకపోతే ప్రయోజనం ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. ఆ బాధితురాలు మన ఇంటి అమ్మాయి అయితే ఇక మౌనం కాదు, ఇక భయం కాదు, ఇక సహనం కాదు. ప్రతి అనుమానాస్పద సంఘటన వెంటనే ఫిర్యాదు చేయాలి. బాలిక రక్షణ ఒక ఆప్షన్ కాదు, అది బాధ్యత. మన సమాజం అమ్మాయిని దేవతగా పూజిస్తుంది అంటాం, కానీ ఆమె సురక్షితంగా బయట నడవలేకపోతే ఆ పూజలకు అర్థాలు ఏమిటి? మార్పు బయట నుంచి రాదు, మన ఆలోచన నుంచే మొదలవుతుంది. బాలిక భయంతో జీవించే దేశం అభివృద్ధి చెందిన దేశం కాదు. బాలిక గర్వంగా నవ్వే దేశమే నిజమైన శక్తివంతమైన దేశం. ఫ్రెండ్స్, మౌనం నేరానికి మద్దతు, మాట్లాడడం మార్పుకు మొదటి అడుగు.